సాధారణంగా ఇప్పుడు యువతకి పెద్దవాళ్ళ అడ్వైజెస్ తీసుకోవడం, వాళ్ళతో కంపానియన్‌షిప్ చాలా తక్కువుంది. ఇప్పుడు చూస్తే గనక వాళ్ళ అవసరాలేంటి, ఇవన్నీ గూడా వీళ్ళకి తెలుస్తాయన్నమాట. అంతేకాదు ఎప్పుడైతే యూత్ ఏజ్డ్ పాపులేషన్‌తో గడుపుతారో వాళ్ళు కూడా ఒకసారి అర్థం చేసుకుంటారు. మేము గూడా ఏజ్ అయిపోయినప్పుడు మేము గూడా ఇతరులపైన డిపెండ్ అవ్వాలి గదా! అప్పుడు మాకెవరు సహాయం చేస్తారనే దాని మీద ఎంపతి అనేది వీళ్ళలో బాగా పెరుగుద్దన్నమాట. ఇవన్నీ పక్కన పెడితే ఇలాంటి కాన్సెప్ట్స్ రావటం వల్ల ఓల్డ్ ఏజ్ హోమ్స్ మీద ఆధారపడటం కూడా తగ్గిపోద్దన్నమాట. ఇదే కొత్తగా టైమ్ బ్యాంక్ అంటే నువ్వేమీ చేయలేనప్పుడు సమాజానికి అట్‌లీస్ట్ నీ టైం కొంత రోజులో కొంతో, వారానికి కొంతో అంటే కంపల్సరీ కాదు ఇది వాలంటరీ అన్నమాట. అంటే నీకు టైం లేనప్పుడు వెళ్ళకపోవచ్చు. టైం ఉన్నప్పుడు వెళ్ళొచ్చు. వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకుంటారు. నేను పలానా రోజు, పలానా టైంకి, పలానా ప్లేస్‌కెళ్ళాలనుకుంటున్నాను. నాకు వాలంటీర్ కావాలని. నీకు టైం ఉంటే నువ్వు వెళ్ళొచ్చు. ఆ టైం నీకు క్రెడిట్ వస్తదనమాట. ఎంత అద్భుతమైన స్కీమో కదా! ఈ టైమ్ బ్యాంక్ స్కీమ్. దీనివల్ల యూత్‌కి ఒక ఇన్సెంటివ్స్ వస్తాయి. దాంతో పాటు సమాజాన్ని అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటది. ఇవన్నీ పక్కన పెడితే ఎవరైతే ఏజ్డ్ పాపులేషన్ ఉంటారో వాళ్ళకి కూడా మాకెవరు లేరనే ఫీలింగ్ లేకుండా, మేము ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ లేకుండా ప్రతిదానికి ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంటదనమాట.